అయితే సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడుతుంటే నగరపాలక అధికారులు ప్రజలకు ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్నారు. ప్రజల నివాసాల మధ్య రోజు వెలువడుతున్న చెత్తను తొలగించడంలో నెలల తరబడి మురుగుపెడుతున్నందున సీజనల్ వ్యాధులతో స్థానిక ప్రజలు అల్లాడుతున్నారు. నా పేరు నారాయణమ్మ, మాది నారాయణరెడ్డిపేట. మా సందులో చెత్త తీయడం తీకుపోవడం వల్ల దోమలు ఎక్కువైపోయి పిల్లలకి పెద్దలకి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల జబ్బులు బాధపడుతున్నాము. చెత్త తీయమని అడుగుతున్నాము. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఈ విధంగా తీయకుండా? ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. నెలలు అయిపోయాయి చెత్త తీయడంలా. అసలు ఎప్పుడూ సరిగా తీయడంలా, ఈసారి మరి ఎక్కువ రోజులు అయిపోయింది. రెడీ. నా పేరు సురేష్, నారాయణరెడ్డిపేట ముదిరా స్ట్రీట్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈ విధంగా 2 months నుంచి డ్రైనేజ్ క్లీన్ చేయక పిల్లకాయలు జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ వీటితో చాలా బాధపడుతున్నారు. వాళ్ళ అధికారులను అడుగుతుంటే మున్సిపాలిటీ అధికారులు సమాధానం కూడా చెప్పట్లేదు. దీనివల్ల చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీలు అయితే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అసలు డ్రైనేజీలు పగిలిపోయినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. దీని మీద అధికారులు స్పందించి ఏదో ఒక తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు శ్రీకాంత్ అండి, అది ముదిరా స్ట్రీట్. గత 2 నెలల నుంచి ఇక్కడ కాలువలు తీసింది కానీ చెత్త తీసింది కానీ ఏం లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దోమలు కొట్టడం వల్ల సమస్యలు చాలా వస్తున్నాయి. సో తొందరగా అధికారులు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తొందరగా వీటి పరిష్కారం చేయాలని కోరుతున్నాను. వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణపేట ముదిరాజ్ వీధిలో విచ్చలవిడిగా చెత్త విజృంభిస్తోంది. సంబంధిత అధికారులు రోజువారీ చెత్తను తొలగించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. శివకుమారి, నారాయణపేట ముద్రాతి వీధి. అక్కడ చెత్త ఎక్కువ పోసేస్తున్నారు. మాకు దోమలు ఎక్కువ జబ్బులని వచ్చేస్తున్నాయి. క్లీన్ చేసి బాగా ఎవరు రాజకీయాలు రావటం లేదు. ఓట్లకైతే వస్తారు. క్లీన్ చేస్తే కదా బాగా నీట్గా ఉంటే కదా. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఈ విధంగా మురికి కాలువలు? నెల నుంచి ఉన్నాయ్యా. అసలు ఎప్పుడు రారా, గొంతుకే రారు, కాలవే చేయరు. అసలు నీట్గా చేసి కొంచెం బాగా చేస్తే అక్కడ ఎత్తుకోపోయే పని అయితే ఆ చివర అక్కడ చెత్త పోయి మనం ఎత్తుకోపోకపోతే చెత్త కాలువల్లో ఎట్టిపోయి కాకమని చెప్పు ఎత్తుకోబోమని చెప్పు. నారాయణపేట కాలువ చెత్త తీయట్లేదు, దోమలు కొడుతున్నాయి పిల్లకాయలకి. ఎప్పటి నుంచి ఉంది ఈ విధంగా? 2 నెలల నుంచి ఉంది. ఎవరికి చెప్పలేదా? చెప్పలే. దోమలు ఇంత దోమలు పిల్లకాయలు జ్వరాలు వస్తాయి. ఓకే, రెడీ. నా పేరు రాధా, మాది నారాయణరెడ్డిపేట. మా కాలువలు శుభ్రం లేదు. ఒక 3 నెలల నుంచి ఏ కాలువలు శుభ్రం చేయట్లేదు. దోమలు చుట్టుకోబోతున్నాయి, పిల్లకాయలకి జ్వరాలు వస్తున్నాయి. పరిస్థితి ఏం బాగలేదు. ఇట్లా అసలు ఈ పక్కే పట్టించుకోవట్లేదు. అసలు రోడ్లు చూస్తే అంత భయంకరంగా చండాలంగా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల మధ్య చిన్నపిల్లలతో అల్లాడుతున్నామని, చెత్తను తొలగించడంలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.